మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గత 9 రోజులుగా దస్తావేజు లేఖర్లంతా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పెండౌన్ వల్ల సుమారు ప్రభుత్వానికి ఒక 500 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. రావాల్సినటువంటి రెవెన్యూ రాకోకుండా పోయింది. అంటే ఆ విధంగా దస్తావేజు లేఖర్లంతా కూడా వాళ్ళతోనే రిజిస్ట్రేషన్ పత్రాలు రాయించాలా, వాళ్ళతోనే అన్ని కూడా క్రమపద్ధతిలో చేసేదానికి వీలవుతుంది అనేటువంటి విశ్వాసము, నమ్మకము ఆ ప్రజల్లో ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కూడా రాకోకుండా సుమారు 500 కోట్లు ఈరోజు నష్టం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పెండౌన్ స్ట్రైక్ లో ఉన్నారు కాబట్టి. దానికన్నా ప్రభుత్వం దీన్ని గుర్తించాలా. మీరు దీనిపైన 1,00,000 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. ఆ 1,00,000 కుటుంబాలంటే వాళ్ళ కుటుంబాలు అన్ని కూడా లెక్కేస్తే ఒక 5 లక్షల మంది జీవించేవాళ్ళు. ఉపాధి 1,00,000 మందికి పోతుంది. తర్వాత దీనిపైన ఆధారపడి జిరాక్స్లు అంట, తర్వాత ఆపరేటర్స్ అంతా వీళ్ళందరూ కూడా దీంట్లో ఉపాధిగా జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరూ ఉపాధి దెబ్బతీసి ఇది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి PPP విధానంలో కట్టబెడితే అది మన వ్యవస్థకి నష్టము. ఆ ప్రజాస్వామ్యంలో ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వాళ్ళ ఉపాధి ఏదో వాళ్ళు ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసుల ద్వారా ఈ దస్తావేజు లేఖర్లంతా తీసుకున్నారు. దాన్ని అనవసరంగా ఏదో వేరే ఇతర రాష్ట్రాల్లో ఒకటో రెండో చేసినాయని చెప్పనని దాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ వాత పెట్టుకునేది చూస్తున్నాడు. మీరు వాత పెట్టుకుంటే పర్వాలేదు, కానీ ఈడ వ్యవస్థకు వాత పెడుతున్నారు. ఈ వ్యవస్థలో ప్రతిదీ ఆస్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలంతా కూడా ఆస్తిని ప్రాణం తర్వాత ఆస్తినే గొప్పగా చూస్తారు. కాబట్టి అలాంటి ఆస్తికి రక్షణ రావాలంటే దస్తావేజు లేఖర్లంతా కూడా వాళ్ళు సరిగ్గా డాక్యుమెంట్ రాసి ఆ డాక్యుమెంట్ ని రిజిస్ట్రార్ దగ్గర పంపించి రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ ఆస్తికి భద్రత ఏర్పడుతుంది. కాబట్టి దానికి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు మీరు ఇస్తున్నారు, ధారాదత్తం చేసినారంటే మీరు ఇచ్చిన ప్రైవేట్ వ్యక్తులు ఇంతవరకు మీరు మైన్స్ ఇచ్చారు. మైన్స్ లో ఏం జరుగుతుంది? అక్రమాలు, ఎంత అవినీతి జరుగుతూ ఉంది. మైన్స్ అంతా కూడా తోడేసేదానికి మీరు ఇస్తే ఒకసారి ట్రిప్ షీటు లేకపోతే ఇంకోటి తీసుకొని మరీ వాహనాలు తిరుగుతున్నాయి. కాబట్టి ఆ విధంగా అవినీతి జరుగుతుంది. ఈడ అట్లా అవినీతి జరుగుతుంది. ఎందుకంటే లోపల లేఖర్లు వీళ్ళంతా రాసిన దానంతా కూడా వాళ్ళు పరిశీలన చేస్తారు, బాధ్యతతో వాళ్ళ ఉద్యోగాలు జవాబుదారీతనం చేస్తారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క ప్రజల ఆస్తికి ఈడొక రక్షణ ఉంది అని చెప్పినటువంటి విశ్వాసము ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఈ PPP విధానాన్ని మానుకోవాలా. వీళ్ళందరినీ కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మరింత ఇంకా దీనికి కావాల్సినటువంటి మీరేం చేస్తా ఉన్నారు? ప్రైవేట్ వ్యక్తులకేమో ఆడంబరాల కోసం ఇస్తున్నారు. ఇక్కడ ఆదాయ వనరులు ఎవరైతే వస్తాయో ఈ రిజిస్టర్ ఆఫీస్ నుంచే రెవెన్యూ అంతా ప్రభుత్వానికి, తర్వాత ఎక్సైజ్ నుంచి రెవెన్యూ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రెవెన్యూ. వాళ్ళకి ఇంతవరకు సొంత భవనాలు లేవు, ఇక్కడ సొంత బిల్డింగ్లు లేవు, వాళ్ళకు వసతులు లేవు. అవసరమైతే ఈ దస్తావేజు లేఖలందరూ కూడా మీరే సొంతంగా రూములు కట్టించి ఇవ్వండి. మరసంగా దాంట్లో వాళ్ళు చేసుకొని వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు. తర్వాత గౌరవంగా ఉంటుంది. కాబట్టి సొంత భవనాలు ఏదైతే ఆదాయ వనరులు సంపాదిస్తున్నారో వాటిపైన మీరు దెబ్బ కొడతా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఆ డబ్బులు లేకుండా బాధపడుతున్నాము, నిధులు లేవు, అది ఇది అని చెప్పేవాళ్ళు 500 కోట్లు ఇవ్వద్దు ఎందుకు లాస్ చేశారు? మీ సొంతం ఈ పాలసీ పెట్టిన దానికే ఈరోజు నష్టం వచ్చింది. కాబట్టి 500 కోట్లు నష్టం ఉండింటే ఎన్నో ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయొచ్చు కదా. అవి రాకోకుండా పోయినాయి. దానికనే ప్రభుత్వం ఇప్పుడన్నా గుర్తించి వీళ్ళతో చర్చలు జరపాలా, దీన్ని విరమించుకుంటున్నామని ప్రకటించి వీళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలకు తోడ్పాటు అందించాలా. అక్కడ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి దస్తావేజు లేఖర్లకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ ఆ సమస్యలకు తోడు మూలిగే నక్కపైన మరి తాటికాయ పడినట్లు మళ్ళీ మీరు తీసుకొచ్చి ఇంకొక PPP పద్ధతిని ప్రవేశపెడతామంటారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దీన్ని అన్ని ప్రతిపక్ష పార్టీలు దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే దీన్ని మానుకోవాలి. ఎందుకంటే మీ యొక్క మాటలకి చేతలకి పొంతనే లేకుండా ఉంది. ఆర్టీసీలోనేమో అందరూ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్తుంది. మరి తర్వాత ఆర్టీసీలోనేమో అందరికీ స్త్రీలందరికీ ఉచితం అని చెప్తుంది. మరి ఈరోజు ఏం చేస్తున్నారు? ఆర్టీసీలో అన్ని కూడా AC బస్సులు, ప్రైవేట్ బస్సులు అన్ని పెడుతుంది. ప్రైవేట్ బస్సులు పెడితే ఉద్యోగ భద్రత లేదు, పర్మనెంట్ ఎంప్లాయీ లేడు, అంతా కూడా టెంపరవరీ ఎంప్లాయీస్ వచ్చినారు. తర్వాత రేపు పొద్దున ఈ యొక్క ఉచిత ప్రయాణం మహిళలకు ఎట్లిస్తారు? స్త్రీ శక్తి అని చెప్పనని మహిళలకు ఇవ్వలేరు కదా. కాబట్టి ఒక పక్క ఏమో గవర్నమెంట్ అంటారు, ఒక పక్క ప్రైవేట్ పరం చేస్తున్నారు.
కాబట్టి ఇది ప్రజలు గుర్తించలేదు కదా, దానికి ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మెకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా మీ ప్రైవేటైజేషన్ ని మీరు విరమించుకోవాలా. ఈరోజు ఆర్టీసీ కానీ రిజిస్టర్ ఆఫీసులు కానీ అభివృద్ధి అయినాయంటే అవి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు వాళ్ళు పనులు చేయబట్టే అంత అభివృద్ధిలోకి వచ్చినాయి. అవన్నీ కూడా అంత ఆర్థికంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు. ఈరోజు ఆర్టీసీ భారతదేశంలోనే పెద్ద సంస్థ అది. ఆ రకంగా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండింది దానికి. రిజిస్టర్ ఆఫీసులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో వాళ్ళు ఉండాలా, అవుట్ సోర్సింగ్ ప్రైవేటీకరణ తీసేయాలా. అదేవిధంగా దస్తావేజు లేఖర్లకు కూడా ఆ గ్యారంటీ ఇవ్వాలా, ఆ భద్రత కల్పించాలా. వాళ్ళకి ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళని మరింత పెండవనే కాకుండా మరింత ఆందోళనలోకి నెట్టితే అది ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. వాళ్ళకి ఒక్కరే లేరు, వాళ్ళకి అంతా కూడా ప్రజల సపోర్ట్ ఉంది, రాజకీయ ప్రతిపక్ష పార్టీల సపోర్ట్ ఉంది, ప్రజా సంఘాల సపోర్ట్ ఉందని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తున్నారు వాళ్ళు చదువుకొని వాళ్ళంతా కూడా ఇస్తున్నారు, మీరే ఉద్యోగాలు కల్పించాలా. ఉద్యోగాలు కల్పించేది పోయి ఉన్న ఉద్యోగాలను పీకేసేదానికి కొనుక్కున్నారు ఈ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా. కాబట్టి ఇదంతా రాజకీయ నాయకుల చేతుల్లో లేకపోతుంది. ఈ వ్యవస్థ పోయి మరలా మీరు తెచ్చిన పీపీపీ పద్ధతి తీసుకొస్తే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు బినామీలు పెట్టి వాళ్ళు నడిపించుకునేదానికి తోడ్పడుతుంది. కాబట్టి అది వద్దు, ఆ పీపీపీనే తీసేయాలి, ఆ పీపీపీ మంత్రాన్ని తీసేయాలని చెప్పనని మేము కోరుతా ఉన్నాము. అవతల ఏదైనా ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకోండి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకుంటే చేయాల. దాంట్లో కూడా నా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు ఏం చేస్తావు, ఏదో అభివృద్ధి కాని అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఊరికే ఉంటున్నాయి. ఈరోజు కియా పరిశ్రమ ఉంది, కియా పరిశ్రమ మన అనంతపురం జిల్లాకి సత్యసాయి జిల్లాకి వచ్చింది, ఆనందపడుతున్నాము. కానీ దాంట్లో అన్ని కూడా అదేమంటారు, సముద్రం ఏముంది, తాగేదానికి పనికిరావు నీళ్లు. అట్లా పరిశ్రమ ఏం పెద్ద పరిశ్రమ కియా, దాంట్లో ఉద్యోగాలు లేవు. ఆ సముద్రంలో తాగే నీళ్ళు ఎట్లా పనికిరావు, ఆడ కూడా అందరూ కూడా వేరే రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అక్కడంతా వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ స్థానికులకి సత్యసాయి జిల్లా వాళ్ళకి అనంతపురం జిల్లా వాళ్ళకి ఉద్యోగం లేదు. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలా, చేసి అడుగులు వేయాలా. దానికోసం మొట్టమొదట ఈ పెండౌన్ని ఆపించేదానికి మీరు చర్చలు జరిపి వాళ్ళ యొక్క డిమాండ్స్ ఆమోదించి వాళ్ళ దాన్ని యథావిధిగా కొనసాగించేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మరీ కోరుతా ఉన్నాము. అవసరమైతే ఆ సంబంధిత మంత్రులను కూడా కలిసి మేము వీళ్ళ డిమాండ్లు ఏమున్నాయో రిప్రజెంటేషన్ కూడా మా పార్టీ తరఫు కూడా ఇస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. అది వ్యతిరేకిస్తా ఉన్నాము. తర్వాత ఉద్యోగస్తుల్లో కూడా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిస్టము, వాళ్ళందరికీ ఏం బాధ్యత ఉంటుంది? పర్మనెంట్ ఎంప్లాయీ అయితే ఉద్యోగస్తుల్లో కూడా బాధ్యత ఉంటుంది. అవుట్ సోర్సింగ్ ప్రైవేటైజేషన్ తీసుకొచ్చేసి దాన్నంతా కూడా ఆ వైపు ఉద్యోగుల్లో కూడా ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి బాధ్యత లేని వ్యక్తులకి ఉద్యోగాలు ఇచ్చి మరి వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టే విధంగా చేశారు. కాబట్టి ఇది సరైనది కాదు, ప్రభుత్వం గుర్తించాల. అంటే వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఈ 99 పైసలకి ఎకరా, రూపాయికి ఎకరా భూములు ఇస్తున్నారంటే వాళ్ళేమి ఊరికే ఇవ్వడంలే. అంటే ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాళ్ళు ఇంకో రూపంలో వాళ్ళతో లబ్ధి పొందుతా ఉన్నారు. అంటే నీకు ఇది ప్రభుత్వ ఆస్తి, నీకు దారాదత్తం చేస్తున్నాము కాబట్టి నువ్వు మాకు ఇట్లు ఇవ్వాలా అని చెప్పే పద్ధతిలో దారాదత్తం చేస్తున్నారు. అంటే వాళ్ళతో లబ్ధి పొందుతా ఉంది ఆ పార్టీ. తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన పార్టీలు కానీ ఈ పీపీపీ అనే పద్ధతి తీసుకొచ్చి ఆ రకంగా ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసి ఇవన్నీ కూడా వారితో లబ్ధి పొందేదానికి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది అందరూ కూడా గ్రహించినారు. దానికోసమనే అనుకోవచ్చు, ఎందుకంటే మాకేమి తిరుగులేదు, మేము 3 పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినాము కాబట్టి మేము దస్తా లేఖల పైన పీపీపీ పద్ధతి పెట్టినా, లేకపోతే ఆర్టీఓ ఆఫీసులో వాళ్ళందరినీ తీసేసి ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా, లేకపోతే ఎకరా భూమి 99 పైసలకి ఇచ్చినా మాకేమీ తిరగలేదులే అని చెప్పి భావించవచ్చు మీరు. కానీ మొన్న ఢిల్లీలో జరిగి చూసినారు కదా, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అని బొద్దింకల జనతా పార్టీ అని చెప్పనని దాని దెబ్బకి నరేంద్ర మోడీ పీఠం అల్లాడింది. సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా నరేంద్ర మోడీకి తిరిగేలేదప్ప అనుకుంటుండ్రి, నరేంద్ర మోడీని ఎవరు ఎదిరించలేరప్ప అంటుండ్రి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ పరిస్థితి ఏమైంది? బొద్దింకల చేతిలో ఓడిపోయారు. అంటే ఆయన ఇన్ని రోజులు అనుసరించిన విధానాల పైన వ్యతిరేకత వచ్చేసి ఆ వ్యతిరేకతే ఆడ ప్రతిస్పందించింది. ఎక్కడ? ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ అని యూత్ అంతా కూడా పోయి చేసినారు. కాబట్టి మీకు కూడా కూటమి ప్రభుత్వానికి ఈ దస్తావేజు లేఖర్లందరూ తీసేస్తే వీళ్ళకి అండగా రాజకీయ పార్టీలే కాదు
రేపు పొద్దున రీషేయింగ్కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మీకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుందని చెప్పాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరు కూడా ఈ పద్ధతిని అంగీకరించే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ వ్యవస్థ అది యాజిటీజ్ గా ఉండాల్సిందే. ఈ పిపిపి అనే దాన్ని నువ్వు సంకలో పెట్టుకొని పోల్సిందే మీ ప్రభుత్వము. ఈ మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ప్రవేశపెట్టొద్దని చెప్పాలని మనవి చేస్తా ఉన్నాము. అదే విధంగా భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి ఆలోచనలు చేస్తే మాత్రము మీకు రేపు పొద్దున ఎప్పుడో కాదు, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మీకు దీని గురించి దస్తావేజు లేఖర్ల పైన పిపిపి పద్ధతి పెడితే ఏమో వాళ్ళే ప్రజలే చూపిస్తారు. మీకు ఎక్కడ కూడా కూటమి గెలవకోకుండా ఓడించే శక్తి వాళ్ళకు ఉంది. ఎందుకంటే పబ్లిక్ పర్సన్స్ ఆస్తుల పైన వాళ్ళకంతా కూడా టచ్ ఉంది. కాబట్టి దీన్ని ఎవరు అంగీకరించే ప్రసక్తి లేదు. ఇప్పుడైనా దీన్ని విడనాడాలని తక్షణమే ప్రభుత్వం కూడా చర్చలు జరపాలా. ఎందుకంటే మన 35 రోజులు నాడు దీక్ష చేసే ఢిల్లీలో నరేంద్ర మోడీ చర్చలు జరుపుకోకుండా దానికి ఏం గట్టిపట్టినాడు. దానికని మీరు 9 రోజులు చేస్తా ఉంటే దస్తావేజు లేఖర్లు చిన్న చూపు చూడొద్దు. తక్షణమే వాళ్ళ నాయకులు వినిపించి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు ఆమోదించకపోతే ఢిల్లీలో పట్టిన కట్టి అమరావతిలో కూడా పడుతుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాము. రేపు పొద్దున వాళ్ళకు కూడా సహనం కోల్పోయి చలో అమరావతి అని పిలిపిస్తే వాళ్ళకు తోడుగా మా సిపిఐ కార్యకర్తలంతా కూడా పోతామని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. దానికోసం మీరంతా కూడా ధైర్యంగా ఉండండి, పోరాటాన్ని కొనసాగించండి. ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వమైనా వెనకడుగు వేయాల్సిందే, వెనకడుగు వేయకోకుండా ఉండేదానికి వీల్లేదు. కాబట్టి మీ యొక్క దస్తావేజు లేఖర్లంతా కూడా మీ యొక్క సహనాన్ని కోల్పోకుండా, అసంతృప్తి చెందుకోకుండా ఈ యొక్క ఆందోళన కొనసాగించండి. మీకు అండగా మేమే కాదు ప్రజలందరూ కూడా ఉన్నారని చెప్పారని మరొకసారి మనవి చేస్తూ, ఇక్కడ వాళ్ళందరికీ సంఘీభావం తెలిపేదే కాదు, మీరు ఏదైనా పిలిపిస్తే మా పార్టీ కార్యకర్తలు కూడా మీతో కలిసి వచ్చి రిజిస్టర్ ఆఫీసు దిగ్బంధనమా, కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధనమా చేసేదానికి మీరు పిలిపించినా కూడా దాంట్లో మేమంతా ఉంటామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. వర్షం వచ్చి శుభసూచన మీకంతా. అన్న ఇన్ని రోజులు వర్షం లేక రైతు అల్లాడుతుంటే ఇక్కడికి వచ్చే రావడం వల్ల మాకు ఆ వర్షం కాలం వచ్చింది. ఈ వర్షంలో కూడా మా గురించి అన్నగారు ఇన్ని మాటలు చెప్పారు కాబట్టి మా తరఫున అన్నగారు ఈ వర్షంలో పాటు ఈ మూడంతో మధ్యమని కొట్టుకోవాలని కోరుకుంటున్నాం. వెంటనే